జెండా వర్ధిల్లాలి ఎర్ర జెండా వర్ధిల్లాలి ఎర్ర జెండా నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి పెంచాలి అంగన్వాడీ కార్మికులకు వేతనాలు పెంచాలి అంగన్వాడీ కార్మికులకు వేతనాలు వర్ధిల్లాలి ఎర్ర జెండా వర్ధిల్లాలి ఎర్ర జెండా ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంగన్వాడీ కార్మికుల ఐక్యత ఈరోజు తిరుపతి జిల్లా వెంకటగిరి అంగన్వాడీ కార్మికులు కదము తొక్కి పిడికిలి బిక్కి జెండా పట్టి ఆకలితో కేకలు వేస్తూ రోడ్డు మీదకి రావడానికి కారణం ఈ రోజు కార్మికుల్ని గ్రహించకుండా కార్మికుల దృష్టి పెట్టుకున్న ప్రభుత్వ వైఫల్యం ఈ రోజు మేము అంటూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ సహకరించాలని చెప్పేసి మీ యొక్క సహకారం రాజ్యాంగంలో కల్పించినటువంటి రాజ్యాంగబద్ధంగా సమ్మె చేసేటటువంటి గత కొంతకాలం నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు, పోరాటాలు చేస్తా ఉన్నారు. అలాగే ఇతర సమస్యల్ని పరిష్కారం చేయడం అయితేనేమి, గ్రాడ్యుయేటీ అమలు చేయడం అయితేనేమి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం అయితేనేమి, అలాగే ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయడం అయితే ఏమీ కూడా అంగన్వాడీలు 13 డిమాండ్స్ తో ఈ సమ్మెలోకి వెళ్ళుంటే కనీసం ప్రధానమైనటువంటి డిమాండ్స్ వేతనాలు పెంచకుండా అంగన్వాడీల్ని ఇబ్బంది. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేదానికి అంగన్వాడీ కార్మికులు సమ్మెలో ఉన్నారు. గత 11 రోజుల నుంచి ఉన్నారు. కానీ ప్రధానమైనటువంటి డిమాండ్ వేతనం పెంచమని అడుగుతా ఉంటే కనీస వేతనాల చట్టం ప్రకారం 26,000 ఇవ్వాల్సినటువంటి మీ చట్టమే చెప్తా ఉంది. కానీ కనీస వేతనం ఇవ్వమని అడుగుతా ఉంటే మా దగ్గర డబ్బులు లేవని చెప్పి చెప్తా ఉంది జగన్. లేకపోతే అంగన్వాడీలకి ఎందుకు హామీ ఇచ్చారని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచుతామని చెప్పేసి మీరు ఎట్లా హామీ ఇచ్చారు, ఎందుకు హామీ ఇచ్చారని చెప్పి అడుగుతున్నాం. కాబట్టి అలాగే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది గ్రాడ్యుయేటీ అమలు చేయమని చెప్పేసి. ఆ తీర్పు ప్రకారం అలాగే కేరళ ఈ రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల్లో గ్రాడ్యుయేటీ అమలు చేస్తా ఉన్నారు అంగన్వాడీ కార్మికులకు సంబంధించి. అయితే మన రాష్ట్రంలో గ్రాడ్యుయేటీ అమలు చేయకుండా వీళ్ళని కార్మికులుగా గుర్తించకుండా, సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయకుండా అనేక రకాలుగా కార్మికుల్ని ఇబ్బందులకు గురి చేసేటటువంటి పరిస్థితి, ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా పరిష్కారం చేయనటువంటి పరిస్థితి. కాబట్టి మేము 1000 రూపాయలు పెంచామని చెప్తా ఉన్నారు. కానీ 1000 రూపాయలు ఇప్పుడు పెరిగినది. మీరు 2019లో ఇచ్చారు హామీ. 2019లో అప్పుడు ధరలేంటి, ఇప్పుడు ధరలేంటి? పెరిగిన ధరలకు అనుగుణంగా మీరు ఇచ్చినటువంటి జీతం మా కుటుంబం గడవడానికి సరిపోవడం లేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు అంగన్వాడీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా. అంగన్వాడీ కార్మికులు గ్రాడ్యుయేట్ అమలు చేయమంటున్నారు. రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఇంటికి పంపిస్తా ఉన్నారు. ప్రతి అంగన్వాడీ రాష్ట్రంలోకి చేసేటటువంటి హక్కు ఇవన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కల్పించారు. ఆ రాజ్యాంగంలో కల్పించినటువంటి చట్టం ప్రకారం, ఆ హక్కు ప్రకారం ఇక్కడ అంగన్వాడీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. హక్కులకి చట్టాలకు వ్యతిరేకంగా అంగన్వాడీ కార్మికులను కూర్చొని లేరు. రోడ్డులో నిలబడి వీళ్ళు రాష్ట్రంలోకి చేస్తున్నారంటే వీళ్ళ సమస్యలు, వీళ్ళ బాధలు, వీళ్ళ కష్టాలు ఏ విధంగా ఉన్నాయో ఈ ప్రజానికం కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఒక్క దగ్గరే కాదు, వెంకటగిరిలో ఉండేటటువంటి అంగన్వాడీలో కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి 103,000 మంది అంగన్వాడీ కార్మికులు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం, మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాల చట్టం ప్రకారం మాకు జీతాలు పెంచున్నాయని చెప్పి అడుగుతున్నారు. కనీస వేతనాల చట్టం ఏం చెప్తుంది? 26,000 ఇవ్వమని చెప్పి ఆ చట్టం చెప్తుంది. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్, ఏ ఉద్యోగి అయినా రిటైర్ అయిన తర్వాత 60 సంవత్సరాలు దాటితే రిటైర్ అవుతారు. రిటైర్ అయినాక నువ్వు ఊరికనే ఉంటూ ఏమి 5 పైసలు కూడా ఇవ్వకుండా వాళ్ళ బిడ్డలు కొంతమంది చూసేటటువంటి ఉంటారు, చూడనటువంటి ఉంటారు. వాళ్ళు ఎలా బతకాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మాకు రిటైర్ అయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క సమ్మె జరుగుతూ ఉంది. అట్లాగే గ్రాడ్యుయేటీ మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఒక 5-6 రాష్ట్రాల్లో గ్రాడ్యుయేటీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంగన్వాడీ కార్మికులుగా గుర్తించి వాళ్ళకి గ్రాడ్యుయేటీ ఇవ్వచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పినా ఈ ప్రభుత్వం స్పందించి ఇంతవరకు గ్రాడ్యుయేటీ అమలు చేయనటువంటి పరిస్థితి. గ్రాడ్యుయేటీ వీళ్ళని అంగన్వాడీల్ని కార్మికులుగా గుర్తిస్తే వీళ్ళకి ఈపీఎఫ్ ఇవ్వాలి, ఈఎస్ఐ ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి,
ఇవన్నీ కూడా కార్మికులుగా గుర్తిస్తే అవన్నీ వర్తిస్తాయి. సుప్రీంకోర్టు ఆనాడు చెప్పింది వీళ్ళందరినీ కూడా కార్మికులుగా గుర్తించమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ సుప్రీంకోర్టు తీర్పును కూడా నువ్వు అధిగమించి ఆ తీర్పును కూడా ఇంప్లిమెంట్ చేయకుండా చాలా మొండిగా వ్యవహరిస్తున్నావు గత ప్రభుత్వం. ఇప్పుడు అంగన్వాడీ కార్మికుల్ని నువ్వు వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయకుండా నిర్బంధాలు విధించేటటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. గత ప్రభుత్వం ఏం చేసిందంటే అంగన్వాడీల పైన నిర్బంధాలు పెట్టింది, భయభ్రాంతులు సృష్టించింది, గుర్రాలతో దొక్కిచ్చింది, వాటర్ కెనాల్తో కొట్టించింది. అయినా ఈ అంగన్వాడీలు దడవలేదు, బెదరలేదు. అప్పుడే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని గద్దె దించి ఇంటికి పంపించినటువంటి చరిత్ర అంగన్వాడీ కార్మికులకు ఉంది. అంగన్వాడీ కార్మికులు మీ తాటేకి చెప్పులకు లేకుంటే మీ నిర్బంధాలకు మీరేదో భయప్రాంతాలు సృష్టించే ఇంటికి పోయేటటువంటి వాళ్ళు, భయపడేటటువంటి వాళ్ళు కాదు. అంగన్వాడీలంటే ఏనైనా కూడా ఎదిరించి పోరాడగలిగినటువంటి సత్తా, దమ్ము, ధైర్యం, వీర నారీమణులని పేరు కూడా అంగన్వాడీలకు ఉందని చెప్పేసి ఈ ప్రభుత్వం ఒకసారి గుర్తించాలని చెప్పేసి మీరు దిగివచ్చి అంగన్వాడీలకు వేతనాలు పెంచి, గ్రాట్యుటీ ఇచ్చి, అలాగే ఎఫ్ఆర్ఎస్ రద్దు చేసి, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చి, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చి ఇంకా అంగన్వాడీ కార్మికులు ఉన్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసేదాకా ఈ పోరాటం ఆగదు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించాలి, స్పందించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం, తెలియజేస్తున్నాం. అలాగే కేంద్ర గవర్నమెంట్ ఉంది. ఈరోజు ఐసిడిఎస్ అనేది కేంద్ర గవర్నమెంట్ ఐసిడిఎస్ యాక్ట్ ప్రకారం, చట్టం ప్రకారం 80% కేంద్ర ప్రభుత్వం ఈ ఖర్చును భరించాలి. ఐసిడిఎస్ సంబంధించినటువంటి ఖర్చు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 20% భరించాలి. కానీ 80%గా ఉన్నటువంటి భరించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు 60%కి దిగి వచ్చేసింది, ఎవరికి చెప్పకుండా. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 20% భరించాలి. ఖర్చు మొత్తం జీతాలకు సంబంధించి సగం 80% కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కానీ కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి గ్రాడ్యుయేట్ ఇవ్వాలి. చట్టపరమైనటువంటి న్యాయమైన కోరికలకి నెరవేర్చాలి. ప్రభుత్వం ఖచ్చితంగా దిగి వచ్చి న్యాయం చేసేంత వరకు ఉద్యమ పోరాటాలు ఆగమని వచ్చే ప్రతి ఒక్కరికి ఉన్నాను తెలియజేస్తున్నాను. మన ఇట్లా ఇవ్వండి అందరూ కూడా.